from 28th onwards. సో యా ప్రభు గారు ప్లీజ్. ఆర్ ఇన్ బిట్వీన్ యాక్షన్ ఇమేజ్ కి లవర్ బాయ్ ఉన్నటువంటి స్టేజ్ లో ఉన్నారు. Okay. You're enjoying that stage and we are also enjoying the same stage. Yeah. But Robin Hood is in a global title. రాబిన్ హుడ్ ఎవరిని కొట్టాడో ఎవరికి పెట్టాడో అందరికీ తెలుసు. మీరు ఇందులో ఎవరిని కొట్టారో ఎవరికి పెట్టారు? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ రాబిన్ హుడ్ ఇన్ ట్రూ సెన్స్? ఎవరి దగ్గర అంటే ఎక్కడ కొట్టాను పెట్టాను అది మీ సినిమా తెలుస్తుంది. బట్ దీంట్లో నా క్యారెక్టర్ వచ్చేసి హీఈస్ అ వెరీ బిగ్ మనిపులేటర్. చాలా ష్రూడ్ మైండ్, చాలా స్మార్ట్ మైండ్. బలం కన్నా కూడా బ్రెయిన్తో హీరో విల్ హిట్ ద విలన్స్ ఆఫ్ వాటర్. సో నా కెరీర్ ఫస్ట్ టైం ఐ ప్లేడ్ దిస్ క్యారెక్టర్ ఆఫ్ మనిపులేటర్. సో క్లైమాక్స్ వచ్చేసరికి అసలు నా క్యారెక్టర్ రౌండప్, నా క్యారెక్టర్ ఇవ్వబోయే ట్విస్ట్లు, టర్న్లు, షాక్లు అది చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం భీష్మలో వచ్చేసి ఇట్ వాజ్ ఎ డ్రామా, ఇంటలెక్చువల్ డ్రామా, యాక్షన్ విత్ ఇంటలెక్చువల్ డ్రామా. దీంట్లో ఇంటలెక్చువల్ పార్ట్ ఏమంతవరకు ఉంటుంది? యువర్ క్యారెక్టర్లో స్ట్రీట్ స్మార్ట్ ఫెలో వాట్ యు ఆర్ అంటే ఏంటి? యా, డెఫినెట్లీ ఇది స్ట్రీట్ స్మార్ట్ ఫెలో. భీష్మా కంటే కూడా దిస్ సినిమాలో హీరో క్యారెక్టర్స్ వెరీ వెరీ స్ట్రీట్ స్మార్ట్ ఫెలో అండ్ ఈజ్ వెరీ వెరీ ఇంటలెక్చువల్. అసలు యూ బి షాక్డ్ సీయింగ్ ద క్లైమాక్స్. మై లాస్ట్ క్వశ్చన్ టు యూ అకార్డింగ్ అబౌట్ ద డైరెక్టర్. చాలా అమాయకంగా, చాలా మంచివాడుగా, చాలా ఇదిగా కనిపిస్తాడు. ఈ టైటిల్కి ఆయనకి ఏమాత్రం షూట్ అవ్వదు. భీష్మాలో చూపించినటువంటి ఆ స్మార్ట్నెస్ కానీ, దీంట్లో చూపించిన స్మార్ట్నెస్ కానీ, దీస్ ఆర్ ఆల్ టుగెదర్ అపీరియన్సెస్ ఆర్ ఉంటుంది మీ డైరెక్టర్. అదే ఇలా హౌ మీ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ ఉంది, హౌ ఇట్ వెంట్ ఆన్? అదే అండి, ఇలా అమ్మాయికి ఉండే వాళ్ళే చాలా దొంగన ఉంటారు కానీ లోపల చాలా స్మార్ట్. అండ్ మా ఇద్దరు కెమిస్ట్రీ, అసలు మా ఇద్దరు ఏమంటే కెమిస్ట్రీ రిలేషన్షిప్ వాట్ ఎవర్ స్టార్ట్ ఫ్రమ్ భీష్మా నుంచి. సో వీ బికేమ్ లైక్ బ్రదర్స్ యాక్చువల్లీ. ఎవ్రీ డే అట్లీస్ట్ వన్స్ అన్న వీ టాక్ ఆన్ ద ఫోన్ ఎవ్రీ డే ఫర్ పాస్ట్ 5 years. భీష్మా నుంచి ఎవ్రీ డే వీ టాక్. సో యాక్చువల్లీ భీష్మా అప్పుడు నా పెళ్ళైంది 2020, ఇప్పుడు నా కొడుకు పుట్టాడు 2025. సో నెక్స్ట్ నా కొడుకు పిలుగు సార్ నేను నెక్స్ట్ సినిమా. సో నెక్స్ట్ సినిమా కొంచెం ఫాస్ట్గా ది నెక్స్ట్ సినిమా 100%. బాగుంది టైటిల్ బాగుంది. వెంకీ గారు సార్ ఇటు సార్ నిన్నటి వరకు ఇది పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమా అని ప్రమోట్ చేశారు. మీరు చేసే పాడ్కాస్ట్లో కూడా అదే కనిపించింది. కానీ సెన్సార్ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇందులో ఎమోషన్ కూడా మంచి స్కోప్ ఉంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషన్ పార్ట్స్ బాగా వర్కౌట్ అయ్యని చెప్తున్నారు. అది ఎందుకు హైడ్ చేశారు ప్రమోషన్లో కానీ, టీజర్లో కానీ, ట్రైలర్లో కానీ? హైడ్ ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే సినిమా మొత్తం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ షుగర్ కోటెడ్ లాగా ఫన్ కోటెడ్ ఉంటుందండి. బట్ సినిమాలో ఏదైతే సోల్ ఉందో ఆ సోల్ ఎమోషన్ అండి. ఆ ఎమోషన్ సీక్వెన్స్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. మేమందరం బాగా బ్యాంక్ అయ్యండి. సో చూసిన వాళ్ళు, సెన్సార్లో చూసిన వాళ్ళు కానీ, ఈ నిన్న మా ప్రొడ్యూసర్ గారు చూసారు, వాళ్ళు చూసి కూడా చాలా బాగుందని చాలా ఎగ్జైట్ అయ్యారు. సో వార్నర్ గారితో ఏం మ్యాజిక్ చేయించబోతున్నారు? ఆయన ఏమైనా యాక్షన్ సీన్స్లో ఏమైనా పార్టిసిపేట్ చేశారు? సార్ ఆయనది స్మాల్ క్యామియో. మీరు థియేటర్లో చూస్తే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఏదైనా చెప్తే ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ మైండ్తో వస్తారు కాబట్టి ఆ క్యామియో వర్కౌట్ అవ్వాలంటే డెఫినెట్గా మీరు థియేటర్లో చూడాలి. రవి గారు సరే, ఇప్పుడు ఈ సినిమా కూడా నైజాంలో సరైన థియేటర్లు దొరకట్లేదని చెప్పేసి బయట అనిపిస్తుంది. నిజంగానే అలాంటి పొజిషన్? అలాంటిది ఏం లేదండి. మాకు కావాల్సిన సఫిషియెంట్ 110 screens ఉన్నాయి. రేపు రిలీజ్ అయినాక గ్రాడ్యువల్గా ఇప్పుడు 4-5 సినిమాలు ఒకసారి రిలీజ్ అయినాక అందరం పంచుకుంటాం కదండి. ఆటోమేటిక్గా ఏ సినిమా అయితే బెటర్గా ఉందో దానికి పెరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ ప్రాక్టీసే కానీ ఇది స్క్రీన్ దొరకలేదు ఇవన్నీ అదే ట్రూ కాదండి. మా సినిమాకి కావాల్సిన మంచి రిలీజ్కి సఫిషియెంట్ స్క్రీన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మాది డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుందని నమ్ముతూ అక్కడి నుంచి స్క్రీన్స్ పెరుగుతూ కూడా ఉంటాయి. ఇది యూజువల్గా జరిగేదండి. పుష్ప నుంచి ఐమాక్స్తో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అది ఏం లేదండి. వీఆర్ రిలీజింగ్ అవర్ ఫిలిం దేర్ ఇన్ మన ప్రసాద్ ఐమాక్స్లో కూడా చేస్తాం. అదేం లేదు సార్. అప్పుడేదో చిన్న ఏదో పర్సంటేజ్ ఇష్యూ కానీ అది తర్వాత దే హ్యావ్ దేర్ ఓన్ పాలసీ. అలాగే మనం కూడా హౌ టు గో ఫార్వర్డ్లో వీఆర్ ఆల్సో ఫ్లెక్సిబుల్. అవన్నీ చిన్న చిన్న విషయాలండి. అది నథింగ్ టు సీరియస్గా తీసుకునే ఏం కాదు సార్. అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నారు, బట్ కొన్ని ఏరియాస్లో కొంచెం హైక్ కనిపిస్తుంది. కొన్ని ఏరియాస్లో ఏం లేదు, కర్నూలు లాంటి ప్లేసెస్లో కాదు. మీరు మీ ఏరియాలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదు అనే ఫీలింగ్ అసలు ఎక్కడా లేదండి. వెరీ ఫ్యూ సెంటర్స్లో, కొన్ని చోట్ల అది కూడా లిబర్టీ
మేము రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం. మీరు ఎక్కడన్నా ఉంటే ఇది జియో ఉంది. మా సిన్సియర్ థింగ్ ఏంటంటే ఎక్కడా సరే పెంచుకోకుండా మామూలుగా నార్మల్ టికెట్ రేట్స్లోనే చేయమని చెప్పామండి. అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేశారు కొన్ని. వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు కూడా వచ్చే కలెక్షన్లు తగ్గించుకుని ఎక్కువ పెడితే రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి సినిమా కొనుక్కున్నాక. షూర్ షార్ట్గా ఆల్మోస్ట్ 95% షార్ట్లో యాజ్ ఇట్ ఈస్గా ఏ రేట్లు ఉంటాయండి. ఏమన్నా ఫ్యూ క్రేజీ మాల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అక్కడేమన్నా ఒక 50 రూపాయలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోటీలు తక్కువ స్క్రీన్స్ అవటం వీటిల్లో ఉన్న దాంట్లో డే 1 వచ్చే కలెక్షన్లు ఇవి ఉంటాయి కదండి. దానివల్ల వాళ్ళు ఏమన్నా అది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటారు అంతే. 95% యాజ్ ఇట్ ఈజ్గా మీకు నైజాంలో అయితే 110-80 రూపాయలు సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి. ఇంత అఫోర్డబుల్ ప్రైస్ అంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఒక 50 రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా. అది కూడా ఏమీ ఎన్హాన్స్డ్ రేట్ కాదండి, పాత నార్మల్ రేటే. దానికన్నా తగ్గియాలా అనే ఆలోచన కూడా చేసాం యాక్చువల్గా. కానీ పాతగా ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అది ఉంచేయవచ్చు గచ్చిబౌలి సరౌండింగ్స్. అట్లా మీకు సింగిల్ స్క్రీన్లో 110 రూపాయలు కూడా మంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి, వాటికి కూడా ఉంది. సో ఈ సినిమాకి ఆ టికెట్ రేట్ వల్ల నేను సినిమా చూడలేకపోయాను అనే ఆడియన్సే ఉంటారండి. నితిన్ గారు సార్, మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఒక్కసారిగా మీ ఏవి చూసాక జర్నీ అంతా గుర్తొచ్చిందా? కొంచెం ఎమోషనల్ అయ్యారు అది బాగా. యా కొంచెం ఓకే వెంకీ గారు, మొన్న నితిన్ గారు మాట్లాడుతూ క్లైమాక్స్ బాగా డిజైన్ చేశారు వెంకీ గారు, కొత్తగా ఉండబోతుంది అన్నారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి అది క్లైమాక్స్? మాట్లాడుకుంటారు కొత్తగా ఉండబోతుంది కదా అంటే ఆయన మాట్లాడుకుంటారండి, మంచి క్లైమాక్స్ డిజైన్ చేశారని. సో ఎలా ఉండబోతుంది ఎలాబరేట్ చేసి చెప్పండి. డెఫినెట్గా బాగుంటుందండి. అది మాత్రం అంటే నేనైతే యాక్చువల్గా అది కూడా ఓపెన్ చేసాను కాదు, కానీ అన్న ఓపెన్ చేస్తారు క్లైమాక్స్ అని. బట్ డెఫినెట్గా సినిమా థియేటర్లో అయితే సర్ప్రైజింగ్ ఉంటుందండి. నితిన్ గారు అదిదా సర్ప్రైజ్. ఇంతకీ అదిదా సర్ప్రైజ్ అన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఉంచుతున్నారా తీసేస్తున్నారా ఆ సీన్? యాక్చువల్లీ ఆ షార్ట్ సాంగ్లో బేసిక్గా సెన్సార్ కరెక్షన్ అయితే ఉందండి, కరెక్షన్ ఉంది డెఫినెట్గా. సో అంటే తీసేస్తున్నారు అలా 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 నేను చెప్తే సర్ప్రైజ్ ముందే రివీల్ అంటే అయిపోతుంది. మహిళా కమిషన్ లెటర్ అవునండి, అవును. సో ఎవరికి ఇబ్బందికరంగా కాకుండానే కొంచెం కరెక్షన్ అయితే చేసామండి. యా అంటే ఇంచెస్ తగ్గించారా? ఏదండి ఎంత స్ట్రెచ్ చేస్తుందనే తగ్గించారా? సీజీ ఏమన్నా చేశారా? సీజీలో అంత కాకుండా కొంచెం స్ట్రెచ్ చేసినట్టు. నితిన్ మాస్టర్ ఏమన్నారండి? ఇలా లెటర్ వచ్చింది, దీని గురించి ఆటోమేటిక్గా మేకర్స్ తో మాట్లాడతారు కదా, డైరెక్టర్తో కావచ్చు, ప్రొడ్యూసర్తో, హీరోతో. ఈ టాపిక్ లో శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఏంటండి? అసలు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుందండి నాకు. నిజంగా మీకు ఆన్సర్ చెప్పాలంటే భయం వేస్తుంది. కానీ ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో ఉన్న అంటే ఈ అవుట్లు వెళ్ళాలి, సీజీలు చెక్ చేసుకోవాలి, ఇట్లన్నింటిలో ఉండి అసలు మాట్లాడడం అవ్వలేదండి. సో మాకు తెలిసింది ఇలా వచ్చిందని. రాగానే అరే మేము మనసులో కూడా ఏంటంటే ఎప్పుడు మాకు అంత అనిపించలా. తెలిస్తే వాంటెడ్గా ఉంటే డెఫినెట్గా ఆ డెసిషన్ ఉండేది కాదు. సో ఓకే, బట్ ఇలాంటిది వచ్చింది మహిళా కమిషన్ నుంచి అండ్ సెన్సార్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని, కానీ దానికి తగ్గట్టు కరెక్ట్ చేసామండి. అండ్ ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా మిగతాది కూడా అసలు క్లీన్ సినిమా అండి. సో ఎవరేమి ఇబ్బంది పడరు. సార్ వెంకీ గారు. నితిన్ హాయ్. క్యాజువల్ క్వశ్చన్, మీ షర్ట్ మీద ఏం రాస్తుంది? నాకు తెలియదు ఏముందండి. ఏదన్నా రాబిన్హుడ్ ఏమన్నా వేరే భాషలో? అన్ని షర్ట్ల మీద చూసి ఏ షర్ట్లు వేసుకొచ్చినా నిన్న జీవి గారు అడుగుతా ఉన్నారు, ఎన్ని షర్ట్లు చేయించారు మీరు రాబిన్? ఇదేమన్నా వేరే లాంగ్వేజ్లో ఏమన్నా రాశారు? లేదండి. అవును, మలయాళంలో. వెంకీ గారు సార్ ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? అసలు ఆయన దేంటి క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి? అంటే నాకు యాక్చువల్లీ ఆ ప్లేస్మెంట్లో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాల్సిన నీడ్ వచ్చిందండి కథలో. సో వస్తే నేను ఇంటర్నేషనల్ స్టార్ ఇట్లా సరదాగా డేవిడ్ వార్నర్ అని చెప్పి నేను నితిన్ గారితో అండ్ రవి గారితో షేర్ చేసుకుంటే, రవి గారు పాపం అది సీరియస్గా తీసుకొని ఆయన ట్రై చేస్తే అపాయింట్మెంట్ ఇప్పించారు ఆయన. సో ఇప్పిస్తే సో అట్లా జరిగిందండి. ఆయనకి రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చారంట కదా, 3 కోట్ల దాకా ఇచ్చారనేసి బయట. అసలు నెంబర్ల సంగతి బయట ఆయనకే తెలియాలండి. యాక్చువల్లీ నితిన్ గారు అంటే యాక్చువల్లీ మైత్రి మూవీస్లో ఏ హీరోకైనా సరే వస్తే దాదాపు 100 కోట్ల క్లబ్లో చేరిపోతున్నారు. మీరు కూడా ఈ సినిమా ద్వారా 100 కోట్ల క్లబ్లో చేరుతారా? అది March 28 ఆడియన్స్ విల్ టెల్ అండి. 100 ఎంతో చూడదు, లెట్స్ సీ. అంటే ఇక్కడ దీంట్లో బడ్జెట్ కనబడుతుంది, సో సబ్జెక్ట్ కూడా కనబడుతుందా? డెఫినెట్లీ బడ్జెట్ సబ్జెక్ట్ రెండు ఉంటాయండి. సబ్జెక్ట్ బట్టే బడ్జెట్ అండి. నితిన్ గారు, ఇంటర్వ్యూల విషయంలో సుమగారికి ఏమన్నా పోటీ పడుతున్నారు ఏంటంటే? పాడ్కాస్ట్ అని ఆనెస్ట్ అని చెప్పి బాగా చేశారు ప్రమోషన్స్లో. అది అంతా ఆల్ థ్యాంక్స్ టు మై పిఆర్ టీమ్, మన చాయ్ బిస్కెట్, అనురాగ్ అండ్ టీమ్ అండ్ #media వాళ్ళ టీమ్. సో ఇట్స్ ఆల్ దేర్ థింగ్ అండ్ హిస్ ఎఫర్ట్ ఆల్సో.
సో ఇట్స్ బేసిక్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అంతా. వెంకీ గారు నితిన్ హాయ్. కానీ యాక్చువల్లీ థాట్ బాగుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఐ కెన్ డూ ఓన్ టాక్ షో, ఆనెస్ట్ పాడ్కాస్ట్ లాగా. ఐ కెన్ వేరే సినిమాలు కూడా నేను వచ్చి ఐ కెన్ ఇంటర్వ్యూ దెమ్. హాయ్ వెంకీ గారు, అండ్ ఒక క్వశ్చన్ అండి. అంటే మీ డైరెక్షన్ జర్నీలో 8 yearsలో మీ కెరియర్ ఇప్పుడు ఎలా సాగుతుంది? మోస్ట్లీ ఫస్ట్ సినిమా చలో, భీష్మ 2 అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టారు. ఇక్కడికి వచ్చేటప్పుడు రాబిన్ హుడ్ అన్నారు. ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ చలో హిందీ టైటిల్ అండి, భీష్మ తెలుగు టైటిల్. సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని రాబిన్ హుడ్ అని ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. సో ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయండి అక్కడక్కడ. సో ప్రస్తుతానికి అక్కడ వరకు మేనేజ్ చేసాం. నెక్స్ట్ సినిమా ఇది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవి గారు వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలు చాలా చేసి ఉన్నారు. సో ఆయనతో ఏమన్నా పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేయాలి. మీ కెరియర్ గురించి చెప్తాను. 8 సార్, yearsలో మీరు తక్కువ ఇందాక slow అన్నారు గా కదా, వెళ్తున్నారు మీరు. చాలా సాఫీగా, చాలా నిదానంగా, చాలా స్లోగా వస్తుంది కెరియర్. ఆయన మీరు అన్నారు, మీ క్వశ్చన్లోనే ఉందండి ఆన్సర్, సాగుతుందని. అలాగే సాగుతుంది బాగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నితిన్ గారు నితిన్ గారు. Hi. Yeah, hi Andy, how are you? ఫైన్ గుడ్. Yeah, so Nitin, my question is, అంటే మీ కైండ్ ఆఫ్ మూవీస్కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఒక టైప్ ఆఫ్ ఆ స్టార్డమ్కి డిఫరెంట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు సెలెక్షన్ ఆఫ్ మూవీస్ ఆల్సో యూ కీప్ ఇన్ మైండ్ దోస్ పీపుల్, ఆర్ ఎలా అంటే హౌ డూ యూ సెలెక్ట్ మూవీ ఆల్ టుగెదర్? ఇస్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆర్ బ్యానర్ పర్స్పెక్టివ్, ఆర్ మీకు నచ్చిందా? డెఫినెట్లీ ఫస్ట్ స్టోరీ తర్వాత దాన్ని తీసే డైరెక్టర్, దెన్ దాన్ని నిర్మించే ప్రొడ్యూసర్ ఫస్ట్ ఇవి ఉంటాయండి. అండ్ డెఫినెట్లీ కీపింగ్ మై ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫ్రమ్ రాబిన్ హుడ్? వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్? రాబిన్ హుడ్ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్. సినిమాలో చూస్తే చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్. అంటే బేసికలీ కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం వీల్ ఫైండ్ ఇట్ లిటిల్ క్లీషెడ్ ఉంటుంది, బట్ దీంట్లో ఇట్ ఈస్ గోట్ బి వెరీ న్యూ. సో వెంకీ గారు, అందరూ మీరు చాలా ఇన్నోసెంట్, ఏం తెలియదు అట్లా అంటే కావాలంటే అది కూడా ఒక స్ట్రాటజీ, అలాంటి ఇమేజ్ ఉంటే బాగుంటుంది డైరెక్టర్కి. మరి నిజంగా అలానే ఉంటారా మీరు పర్సనల్గా? లేదండి, ఇది నా ఒరిజినల్ క్యారెక్టర్ అండి. అంటే ఇప్పుడు నా సినిమాలో నా క్యారెక్టర్ రాసింది ఈయన అండి. సో సినిమాలో హీరో చాలా విన్నట్టు స్ట్రీట్ స్మార్ట్, ష్రూడ్, కన్నింగ్, కంత్రియా ఉంటుంది కదా. ఒక డైరెక్టర్ రాశాడంటే ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది కదా, ఎంతో కొంత ఉంటుంది కదా ఒరిజినాలిటీ, ఇన్స్పిరేషన్, ఓన్ ఎక్స్పీరియన్స్ లోపల. అదే నితిన్ గారు బాగుండు అనుకుని రాశాను సార్. నితిన్ గారు అంటే త్రూఅవుట్ కెరియర్లో బ్యాంక్ ఆన్ అవ్వాల్సి, మీ కెరియర్లో మీరు బ్యాంక్ ఆన్ అయ్యే డైరెక్టర్స్లో వెంకీ కుడుముల ఫస్ట్ నిలుస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే మీ భీష్మ 2, ఇప్పుడు రాబిన్ హుడ్, ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది. కాన్ఫిడెన్స్ కూడా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. ఏం చెప్తారంటే ఏ డైరెక్టర్తో ఇలాంటి బాండింగ్ కుదరలేదు మీకు? యాక్చువల్లీ బాండింగ్ నాకు ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ అండి. అండ్ ఆఫ్టర్ దాట్ హీఈస్ మోర్ లైక్ మై బ్రదర్ అండ్ మై ఫ్యామిలీ. అండ్ ఈ సినిమా చూస్తే నా మీద ఎంత లవ్ ఉందో హీ షో ఇట్ ఆన్ స్క్రీన్. సినిమా చూసా యాక్చువల్లీ ఆ రోజు మాట్లాడినట్టు ఐ బికేమ్ లిటిల్ ఎమోషనల్. అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. హీ షోడ్ మీ ఇన్ అ వెరీ 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 గుడ్ వే. అది నా లుక్స్ అవ్వచ్చు, నా యాక్టింగ్ అవ్వచ్చు, నా క్యారెక్టర్ అవ్వచ్చు, నా డైలాగ్స్ అవ్వచ్చు, నా ఫైట్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ హీ డిజైన్ ఇన్ అ వెరీ వెరీ గుడ్ వే. అంటే నా మీద ఎంతో లవ్ ఉంటే కానీ, అంటే డెఫినెట్ ఆల్ డైరెక్టర్స్ లైక్ లవ్ ద హీరోస్, బట్ హీ లవ్స్ మీ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి ఈ షోడ్ మీ లైక్ వెరీ గుడ్ వే. రవి గారు, సరే ఇప్పుడు ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ప్రీమియర్స్ ఏం అనుకోలేదండి. ఎందుకు 27th నైట్కి 28th మార్నింగ్ పెద్ద తేడా ఉందండి. అంటే బాగా కాన్ఫిడెన్స్ ఉన్న మూవీస్కి ప్రీమియర్స్ డెఫినెట్గా వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి. దాంట్లో సినిమా మీద అయితే మాకు ఏ కోసైనా చిన్న అనుమానం కూడా లేదు. ఎందుకంటే హోల్సమ్ ఎంటర్టైనర్, వెల్ ప్యాక్డ్ ఫిలిం. డెఫినెట్గా సెలవుల టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తుందని అందరి కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది కానీ ప్రీమియర్లు వేసేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు. ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు, లేనిపోయింది మొన్న లాస్ట్ టైం ఇది. అసలు ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి. అందుకే ఓకే సార్, సెంటిమెంట్గా వదిలేస్తారు అంతే. ఏదండి? సెంటిమెంట్గా వదిలేస్తారు ఓ రకంగా అనుకోండి సార్. ఓకే సార్. రవి గారు ఇక్కడండి సార్. ఈ వారము 3 సూపర్ స్టార్స్, ఒక హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది. ఈ 4 సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెనుక కారణం ఏంటి? ఈ సినిమా మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ అనా లేకపోతే ఏంటంటే? అంటే అలా కాదండి, మీరు అసలు క్వశ్చనే తప్పుగా అడిగారు. నాకు తెలిసి మీ సినిమా ఉంది రాబిన్ హుడ్, ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమా, నితిన్ గారి సినిమా, దీని మీద వాళ్ళు వేయడానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి ఉండొచ్చు అండి అని అలా అడగాల్సింది పోయి మీరు రివర్స్లో అడిగారు.
అదే చెప్పండి. యా డెఫినెట్గా ఏం లేదు సార్. మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం. ఆ డేట్ వేసేసుకున్నాం. స్లోగా మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్. ఇప్పుడు ఎంపురన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు. వీరధీరసుర కూడా తెలియదు. కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియదే ఉందండి. ఆ డేట్ కాకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదా. దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది. ఓకే 2 సినిమాలు కదా, అది వేరే జోనర్, మనది వేరే జోనర్ అనుకున్నాం. ఇంకో 2 సినిమాలు అడిషనల్గా వచ్చినాయండి. అంతేగాని ఇలా 4 ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్డ్గా అలా చేసింది కాదు. మా ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి. అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పోటీకి అండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్. డెఫినెట్గా అది పెద్ద సినిమా అవనండి, చిన్న సినిమా కంపల్సరీ ఇంకో సినిమా మీద వస్తుంది. అలాగే ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు, దాని మీద గెలిస్తేనే ఈ వారం నీది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. మా అందరికీ ఒకే సినిమా ఆ డేట్ ఒక్క సినిమానే వస్తే బాగుండని అందరికీ అనిపిస్తుంది కదండి. కానీ గ్రాడ్యువల్గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో 4-5 జాయిన్ అయిపోతారండి. ఈ డేట్కే కాదు ఇంకో డేట్ చెప్పండి మీరు, మేము దానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంకొకళ్ళిద్దరు వస్తారు సార్ కంపల్సరీ. ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి అన్నిటికీ ఏంటంటే సోలోగా ఎవరికి ఇవ్వరండి, పోటీలో ఉంటుంది. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అంటే రవి గారు ఇంతకుముందు మీ మైత్రికి బిగ్ బెస్ట్ హిట్ రంగస్థలం, ఆ డేట్ కావాలని ఈ డేట్ తీసుకున్నారంటారా? అంటే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. రంగస్థలం కూడా సమ్మర్ ఫస్ట్ సినిమా. అలాగే ఈ సినిమా కూడా సమ్మర్ ఫస్ట్ సినిమానే. రాంబాబు గారు వినపడుతుందండి, సమ్మర్ ఫస్ట్ సినిమా ఇది కూడా. అది డెఫినెట్గా అడ్వాంటేజే కదండి. సమ్మర్ ఫస్ట్ సినిమా అంటే 10th ఇంటర్మీడియట్లు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు. ఒక పక్కన క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ప్యారలల్గా దానికి ఎక్కువ వెళ్తున్నారు. ఇప్పుడు సినిమాలు లేకపోవడం, సినిమాలు ఉంటే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి అని. అందుకని సమ్మర్ ఫస్ట్ సినిమా అనుకున్నామంటే అలాగే వచ్చాం. ఎలాగో సెంటిమెంట్గా మీరు అన్నట్టు రంగస్థలం మాకు ఎలా కలిసి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సైజులో అది ఎంత మ్యాజిక్ చేసిందో ఆ సైజులో ఈ సినిమా అంత పెద్ద మ్యాజిక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అండి. అలాగే రాంబాబు గారు లాంటి ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా సాధించగలం. నితిన్ గారు లాస్ట్ టైం భీష్మ హిట్ అవగానే వెంకీ కారు కొనిచ్చారు. ఈ సినిమాకి ఏం కొనిస్తున్నారు ముందే? ఏకంగా ఈ విమానమే. మోస్ట్ ఎక్సైటెడ్ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో. పాస్. రవి గారు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతారు. రవి గారు సార్ చెప్పండి సార్. ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోటీ సినిమాలు కాదు, మెయిన్ నైట్ ఇప్పుడు వచ్చే ఐపీఎల్తో పోటీ పడాలి. దెన్ ఎవ్రీ ఫ్రైడే ఓటీటీలో కూడా రిలీజెస్ వస్తున్నాయి కొత్తవి, అంటే 1 month బ్యాక్ థియేటర్లో ఉన్నవి. సో కాంపిటీషన్ ఇంత టఫ్ అయినప్పుడు ఓన్లీ వే టు అట్రాక్ట్ పీపుల్ ఈజ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్. సో రాబిన్హుడ్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. డెఫినెట్గా సార్, అదే కదా సార్ మా కాన్ఫిడెన్సు. సినిమా అంతా ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందేమో అని చెప్పట్లేదు, కానీ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ సీన్ అవర్ ఫిలిం బయటకు వచ్చి లేడీస్ అయితే మాకు ఎప్పుడో చూసిన దూకుల్లాగా ఉందండి. అంటే ఒక కథ రన్ అవుతా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎంటర్టైనింగ్గా వెళ్తా అలా అనిపించిందండి. వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్తే చాలా థ్యాంక్స్ అండి అయ్యి అని చెప్పాం. అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూసిన సినిమా అలా అనిపించిందంటే విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కదండి. అంటే దూకుడు అనేది ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా పాస్ అవుతా ఒక దీనిలో ఉంది కాబట్టి చివర్లో పెద్ద ట్విస్ట్ కూడా, చివరిలో ట్విస్ట్ ఉంటుంది అలా. సో వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం అండి. సినిమా గురించి అయితే మేము చాలా చాలా హ్యాపీ అండి. సార్ నవీన్ గారు, సార్ నవీన్ సార్ సార్ రవిశంకర్ గారు చెప్పండి సార్. నవీన్ గారి హైట్ ఈయన హైట్కి ఏమని అసలు సార్ యాక్చువల్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్, అంటే హీరోల ప్రీవియస్ ఫిల్మ్తో సంబంధం లేకుండా మీరు అంటే కథల్ని నమ్ముకొని బడ్జెట్లు పెడుతున్నారు. మొన్న హిందీలో కూడా సన్నీ డియోల్ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలను చూసి నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు. అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇలా వరుసగా ఇంత బడ్జెట్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు? అంటే ఆయన చెప్పింది వేరే కాంటెక్స్ట్లో అండి. ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు. ఇప్పుడంతా ఒక కార్పొరేట్ సిస్టంలో
ప్రతిదీ రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు. అంతేగాని ఇక సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అంది. అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది, డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితే అని ఆయన 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 ఏమనుకుంటున్నారు చెప్పారు, అంతే అండి. సార్ నితిన్ గారు, అంటే ఒక పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ చూస్తున్న సినిమా సార్, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా, మీ సినిమా రావడం అంటే ఈ బ్యానర్లో చేయడం గురించి? డెఫినెట్లీ వీళ్ళ బ్యానర్ ప్రతిష్ట పెంచే సినిమా అవుతుంది అది. డెఫినెట్లీ పుష్ప అంటే అది ఇట్స్ హ్యూజ్ ఫిలిం, బట్ మా సైజ్కి తగ్గట్టు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్. డెఫినెట్లీ కాన్ఫిడెంట్గా. నితిన్ గారు, సో మన టాలీవుడ్లో రాబిన్ హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం. దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా అంత పీక్లో వెళ్ళింది. సినిమాని అంత జనాల్లోకి తీసుకెళ్లేలా ఒక హీరో సినిమా ముందు నిలవడనేది మన సంక్రాంతికి వెంకటేష్ గారిని ఆ టీం అంతా చూసాం. ఆ తర్వాత అది రాబిన్ హుడ్ అంటే కూడా ఫాలో అవుతుందని చూడడం జరిగింది. సో అంటే మీ ప్రీవియస్ ఫిలిం భీష్మతో పోలుస్తుంది, అందులో ఒక మంచి కంటెంట్ ఉంది, ఒక ఆర్గానిక్ ఫార్మింగ్, సో ఒక సోషల్ రిలవెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చూడడం జరిగింది. దీనిలో ఎంతవరకు అట్లాంటి సబ్జెక్ట్ భీష్మ కంటే కూడా మంచి లేదు సార్. ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హ్యాస్ హ్యావ్ సమ్ సోల్. సో భీష్మ కంటే కూడా అట్లీస్ట్ ఓ 10 times వీ హ్యావ్ వెరీ స్ట్రాంగర్ కంటెంట్. అంటే ఇట్స్ నాట్ ఒక మెసేజ్ సినిమా కాదు, ఎంటర్టైన్మెంట్తో ఉంటూనే ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్ దెన్ భీష్మ. అంటే పెద్దోళ్ళని కొట్టి పేదలకు పంచడం అనేది చిన్న లైన్లో అది అంటే కిక్ చూసాం, అవునవును, డిఫరెంట్ అది సినిమాలు చూసాం, అదే ఫ్లేవర్లో ఉంటుంది. లేదు మీరు అన్న పాయింట్, మా సినిమా ఇట్స్ ఓన్లీ ఆన్ ద అవుటర్ లైన్. అవుటర్ లైన్ ఉండే ఆ లేయర్ అంతే, లోపల లేయర్స్ చాలా ఉంటాయి. సో మీరు అన్నట్టు ఫస్ట్ స్టార్ట్ అలా ఉంటుందేమో, బట్ మిగతా సినిమా అంతా వేరే ఉంటుంది. ఆఫ్టర్ 20th minute సినిమా విల్ టేక్ అ హ్యూజ్ టర్న్ అండ్ విల్ గో టు డిఫరెంట్ యాంగిల్ ఆల్ టుగెదర్. సో వెంకీ గారు, సో వార్నర్తో షూటింగ్ ఎక్కడ చేశారో, ఎన్ని నిమిషాలు ఉంటుంది, సో ఎన్ని రోజులు వార్నర్ సినిమాకి పనిచేయడం జరిగింది? మాకు ఫారెన్ ఎపిసోడ్ ఉందండి సినిమా కథలోని. హీరోయిన్ ఫారెన్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే వార్నర్ గారు అనుకున్నామో ఇంకా ఆస్ట్రేలియాలోనే ప్లాన్ చేసామండి ఆ ఫారెన్ ఎపిసోడ్. సో యాక్చువల్లీ చాలా సీక్రెట్గా ఉంచుతాం రిలీజ్ ముందు వరకు అనుకున్నాం, కానీ మేము అక్కడ షూట్ చేస్తున్నప్పుడే పిక్స్ ఏవో లీక్ అయిపోయినాయి. సరే ఓకే, బట్ అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఏంటి అరే వచ్చేసింది ఏంటి, మనం ఏదో లుక్ అనుకున్నాం అది అనుకున్నాం అని. బట్ రాబిన్ హుడ్ అని తెలియడానికి టైం పట్టింది అనమాట. సో ఆయనతో ఒక 2 days షూట్ చేశానండి. 2 days చాలా బాగా జరిగిందండి. అంటే మీ ప్రమోషన్ ఒక ఎత్తు అయితే, డేవిడ్ వార్నర్ యాక్ట్ చేశారు, గెస్ట్ రోల్ చేశారు అనేది, ఆయన ఇది ప్రీలీజ్ ఈవెంట్ తీసుకురావడం అనేది ఇంకా పబ్లిసిటీ ఇంకా పీక్లోకి వెళ్ళింది. అవునండి. సో మరి అది ఎంతవరకు ఆడియన్స్ని థియేటర్ రప్పించగలదు అనేది మీ డెఫినెట్గా ఆయన్ని గెస్ట్ రోల్ ఉంటుందా? మీరు అది చెప్తున్నారు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటున్నారు. అవును, అది సినిమా కూర్చున్న ఆడియన్కి వర్త్ఫుల్ అంటుందని. మేమైతే అందరం టీం అందరం కూడా చాలా వర్త్ఫుల్ అన్నాం. మేము ఎగ్జైట్ అయ్యాము. ఈవెన్ ఆయన చూసుకున్నప్పుడు ఆయన ఎగ్జైట్ అయ్యారు, డేవిడ్ వార్నర్ గారు. బట్ అంటే తెలుగు వాళ్ళందరికీ బాగా ఇష్టం అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ చూసిన, ట్రైలర్ కింద చూస్తే చాలా కామెంట్స్, వీ లవ్ డేవిడ్ వార్నర్, వీ వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం ఫర్ హిమ్ అని చాలా కామెంట్లు ఉన్నాయండి. ఉన్న కామెంట్లు జనరల్గా వచ్చే కామెంట్స్ కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో పీపుల్ ఆర్ లవింగ్ హిమ్ అనే దాంతోనే మేము కూడా ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందండి. రవి గారు, మీరు చేసే సినిమాలు ఏవైనా కూడా ఐటీ రైట్స్ దాకా వెళ్తున్నాయి. సో ఆఫీసుల చుట్టూ సో ఆఫీసర్స్ అందరు కూడా తిరిగేలా చేస్తున్నాయి. సో రాబిన్ హుడ్ అనేది ఎస్పెషల్గా మనీ రిలేటెడ్ కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఐటీ మైత్రి ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుందంటారా? ఇంకా సినిమా పరంగా చూస్తే అది జరిగితే ఇంకా మంచిదే అన్నట్టు. వెంకీ గారు ఇక్కడ సార్ మీరు గతంలో అంటే ఈ సినిమాకు ముందు చిరంజీవి గారికి ఒక కథ చెప్పారు కదా, కథ ఇంకా ఉందా లేదంటే ఇదేనా? కాదండి, ఇది వేరే కదండి. కథ మళ్ళీ ఇంకో ఇది వేరే కదండి, ఇది ఫ్రెష్గా రాసింది కదండి. చిరంజీవి గారి కథ ఇంకా ఉందంటే? ఉందండి, ఉంది. అంటే నేను ఇంకో 2-3 ఐడియాలు కూడా చేస్తున్నానండి. సో కథ అయితే ఉందండి. వెంకీ గారు, ఇక్కడ సార్ మీకు భీష్మకి సపోర్ట్ స్క్రిప్ట్ పరంగా త్రివిక్రమ్ గారు అనే ఒక సపోర్ట్ అనేది ఉంది. బట్ ఈ సినిమా చేయడానికి మీకు 5 years ఒకే సబ్జెక్ట్ మీద మీరు ఇంత టైం తీసుకుని చేయటం, ఇది పెద్ద మీకు హడ్డీలు అనిపించిందా ఇంత టైం స్పేస్ తీసుకురావడం? అట్లా అంటే యాక్చువల్లీ అండి భీష్మ చెల్లో కానీ భీష్మ అప్పుడు కూడా నేను సార్కి కథ చెప్పలేదండి. సార్ మొత్తం అయిన తర్వాత త్రివిక్రమ్ గారు సినిమా అయిపోయిన తర్వాత చూసారండి ఎడిట్ రూమ్లో. సో అప్పుడు చూసినప్పుడే చాలా మెచ్చుకున్నారు, అంటే చాలా బాగా రాసావు, చాలా బాగా తీసావని. అండ్ ఈ సినిమాకి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే నేను ఇంకొక 2-3 కథలు అనుకోవడం, అవి వర్కౌట్ అవ్వకపోవడం, అండ్ మళ్ళీ దానివల్ల టైం కొంచెం ఎక్కువ అయిందండి. సో మళ్ళీ నేను ఈ రాబిన్ హుడ్ చేద్దామని అనుకున్నప్పుడు ఈ కథ రాయడానికి నెక్స్ట్ తర్వాత
సినిమాలో హీరోయిన్ కూడా రిప్లేస్ అయ్యేసరికి ఇలా టైం పట్టిందండి. అంతేగాని ఇది వాంటెడ్గా ఏదో టైం పట్టేసిందని కాదు, అలా వచ్చింది. రవి గారు 2026 అనేది మైత్రి మూవీస్లో బిగ్గెస్ట్ ఇయర్ అని చెప్తున్నారు. అన్ని భాషల్లోంచి సినిమాలు రాబోతున్నాయి మైత్రి మూవీస్ నుంచి అని. అసలు లైనప్ ఏంటి సార్ మీ మైత్రి నుంచి? 26లో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బిగ్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ అండి. ఒకటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ బుచ్చిబాబు గారిది, ప్రభాస్ గారిది, హను రావుపూడి గారిది, జై హనుమాన్ ఆఫ్టర్ కాంతారా 2 మా రిషబ్ శెట్టి గారు హీరోగా చేసేది, విజయ్ దేవరకొండ గారిది, రాహుల్ సంక్రేత్రియాన్తో, అలాగే కళ్యాణ్ గారిది ఇయర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేయాలి. ఈ 60 సినిమాల మీద ఫోకస్ అండి. అలాగే చెప్పాలంటే అండి ప్రతి దానికి 26 ఈజ్ గోయింగ్ టు బి హ్యూజ్ ఇయర్ అండ్ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ ఫర్ మైత్రి అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నానండి నేను ఇప్పుడు చెప్పిన 4 పెద్ద సినిమాల్లో జై హనుమాన్ కానీ, రామ్ చరణ్ గారు బుచ్చిబాబుది కానీ, నిన్నే ఆ టీజర్ ఏదో చూసామండి. అసలు ఒక్క షాట్ కోసం ప్రతి ఒక్కడు ఒక 1000 సార్లు మినిమం చూస్తారు. దాంట్లోనూ ఒక చిన్న లెందీ షాట్ కోసం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ సినిమా. కానీ అలాగే హను రావుపూడి మధ్యాహ్నం రష్ చూస్తుంటే అసలు వితౌట్ ఏది కొన్ని ఎమోషనల్ సీన్లు అయితే అతను స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు నేను ఆల్రెడీ చెప్పినట్టు అదొక ఇంటర్నేషనల్ సినిమా. అది అసలుకి మీరు ఏ స్టాండర్డ్స్ ఊహించుకున్న దాన్ని దాటి అది ఇంకో వేరే లెవెల్. ఈ దాంట్లో అండి జై హనుమాన్ అతను ఇప్పుడు ఆ అసెట్ బిల్డింగ్ ఆల్రెడీ మేము బిగిన్ చేస్తున్నాం. ఎందుకంటే మా రిషబ్ శెట్టి గారు జాయిన్ అయ్యేది నవంబర్లో అవుతారు. ఈ లోపల ఆ అసెట్ బిల్డింగ్ అంతా చేసేస్తే అప్పుడు మాకు సీజీకి తక్కువ టైం పడుతుందని. ఈ 4 సార్ నేను చెప్తున్నా 4 బ్లాక్ బస్టర్ మించి అరే ఇది ఓకేరా ఇది హిట్టేరా అనే మాట వస్తే కనుక ఇక తర్వాత నుంచి మీరు ప్రెస్ మీట్లో ఆబాయ్ నువ్వు చెప్పేది తెలుసులే కానీ మీరు ఏమన్నా సరే నేను పడతానండి. ఈ 4 సినిమాలు 4 బ్లాక్ బస్టర్లు ఎట్టి పరిస్థితి అది రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాను. అంత బ్రహ్మాండమైన కథ అంత బాగా వస్తున్నాయండి. అలాగే విజయ్ దేవరకొండ గారును రాహుల్ సంకేతన్ హీ వర్క్ ఆల్మోస్ట్ లైక్ 2.5 years ఆన్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి. డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అది కూడా. ఇంకా మాకు 6th ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్లో ఉండేది కళ్యాణ్ గారిది. దానికి ఏ పాన్ ఇండియా బస్ కూడా సరిపోదు కదా ఆయన సినిమా వస్తుందంటే. హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎప్పుడు మాకు వెయిటింగ్ అనమాట కళ్యాణ్ గారు ఎప్పుడు పిలుస్తారనేది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇయర్తో అయిపోయి నేను నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తామని. సో 2026 మైత్రికి అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి. దాంతో వి థింక్ విల్ అచీవ్ సంథింగ్ ఎల్స్ అండి. సార్ రవి గారు రేపు చరణ్ గారి బర్త్డే కదా, టైటిల్ రివీల్ చేస్తున్నాను రేపు. చేస్తామండి. థ్యాంక్ యూ. అంటే ఫ్యాన్స్ అంతా కూడా ఎక్కువ సార్ రవి గారు రిలీజ్ డేట్ కూడా ఒక చెప్తారా సార్? టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇప్పుడు చెప్పారు కదా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ మొత్తం కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ మరి బర్త్డే సందర్భంగా. అదే సార్ సౌండ్ దగ్గర ఏదో కొంచెం డిలే ఉండొచ్చు. ఏదైనా ఉంటే కనుక కంపల్సరీ ఆయన బర్త్డేకి అయితే పెద్ద ట్రీటే ఉంటుందండి. అది యూ విల్ బీ నోయింగ్ ఇన్ ఎ షార్ట్ టైం అండి. సార్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా ఆ గ్లిమ్స్లో? అన్నీ ఉంటాయండి దాంట్లో. రవి గారు 2 సినిమాలు మర్చిపోయారు, హిందీ ఒకటిని తమిళ ఒకటి ఉంది కదా ఈయన సంవత్సరం. అది ఉన్నాయండి. తమిళ్లో ప్రదీప్ రంగనాథన్తో ఈ ఇయరేనండి. అది ఇయరే రిలీజ్. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ ఇయర్ రిలీజ్. నేను హీ వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ 2026 కాబట్టి అండి. April 10th ఇప్పుడు దాకా తమిళ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ గురించి హైయెస్ట్ హైప్ వచ్చిన జనాల నుంచి వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే గుడ్ బ్యాడ్ అగ్లీ అండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ దాటిపోద్దని. అక్కడ మేము ఇక్కడి నుంచి కాదు తమిళనాడులో మా వాళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు అయ్యి అది దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ ఎంటైర్ తమిళ్ ఇండస్ట్రీ అని చెప్పి అందరు నమ్ముతున్నాం. దట్ విల్ బి హమాంగస్. అండ్ జాట్ గురించి చెప్పాలంటే ఇందాక ఆర్మాక్స్ సర్వే ఏదో చూస్తే మినిమం ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్ అరౌండ్ 15+ సంథింగ్ అంటున్నారు. అంటే ఆ రిలీజ్ టైంకి వచ్చేపాటికి 20-25 కోట్లు ఓపెనింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి హిందీలో. సో ఇట్ విల్ బికమ్ అనదర్ బిగ్ ఫిలిం అని అందరూ నమ్ముతున్నాం. సో ఇందాక ఆన్సర్ 26కి అండి. ఇప్పుడు మీరు గుర్తు చేసింది April 10th రిలీజ్కి. ఈ 3 సినిమాలు రాబిన్హుడ్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ 3 చాలా గట్టిగా కొడతామని మా నమ్మకం అండి. ఇక తర్వాత మీ దయ దేవుడి దయతో భవిష్యత్తులో వేరే లాంగ్వేజ్ కూడా చేసేటట్టున్నారా? వేరే లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజ్ నుండి హిందీ తమిళ్ చేస్తున్నామండి.
ఇంకా మలయాళం కూడా ఏదన్నా ఒకటి ఏదో వస్తున్నాయి చూడాలండి. అంటే అన్నీ మన కంట్రోల్లో ఉండే సినిమాలు చేయాలని చూస్తున్నాను. రోజుకి 4-5 ప్రపోజల్స్ పెద్ద పెద్ద రకరకాల ఇండస్ట్రీల నుంచి వస్తూ ఉన్నాయి. కానీ మనకి ఎక్కడ కంట్రోల్ ఉండి ఏది ఉంటుందో అంతవరకే సెలెక్ట్ చేసుకోవాలని చాలా చూజీగా ఉన్నామండి. నితిన్ గారు, యా హాయ్ అండి, మై సెల్ఫ్ హిమమాలి హియర్. సో యాక్చువల్గా భీష్మ సినిమా అప్పుడు లైక్ మన రష్మిక గారితో కొన్ని స్టెప్స్ డిఫికల్ట్గా ఉన్నాయి, ఈ స్టెప్ నేను చేయలేను ఆవిడకి ఇచ్చేయండి అని అన్నారు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు శ్రీలీల గారు. మరి ఈ సినిమాలో ఆవిడ అంటే డాన్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఇందులో కూడా అలా స్టెప్స్ ఆమె చేత చేయించండి అలాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ ఈ మూవీలో డ్యాన్స్ అంత ఉండదండి, ఎందుకంటే హిట్ అంటే ఒట్టి మన సర్ప్రైజ్ సాంగ్లో లాస్ట్లో ఒక ఉంటుంది, స్మాల్ బిట్ ఉంటుంది, 1 minute. ఆ 1 minute ఉంటుంది డ్యాన్స్. సో అంత డిలేస్ మా డ్యాన్స్. సో వాట్ యు విల్ సే అబౌట్ యువర్ కోస్టార్ శ్రీలీల గురించి? ఆమెతో దిస్ మై సెకండ్ ఫిల్మ్ అండి. సో షీఈ్ వెరీ కంఫర్టబుల్, వెరీ స్వీట్. సో షూటింగ్ అంతా బాగా జరిగింది. సో కాంట్ వెయిట్ టు వర్క్ విత్ హర్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్స్. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ వెంకీ గారు, ఇలాంటి డౌట్లు వస్తాయని నేనే బెస్ట్ అండి, ఎందుకంటే నేను 40 years, ఆమె 20 years ఓపెనర్. సో ఈ ఏజ్ ఇంత చేస్తున్నానంటే మరి ఆ ఏజ్లో ఎలా చేస్తుంటాను చూసుకోండి. యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద సెలబ్రిటీ స్టార్. చాలా సినిమాలు చూసాం, అది దట్ ఈస్ ద రీజన్ ఐ వెంకీ గారు ఇక్కడండి. రాజాంపు సార్ లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను ఎవరు రికమెండ్ చేయట్లేదు, నేను రికమెండ్ చేసే క్యాండిడేట్ని కూడా కాదు అని అన్నారు. దానికోసమే పద్మశ్రీ లిస్ట్లో ఆయన పేరు చేర్చండి అని డైలాగ్ పెట్టారు ఏంటండి? అంటే రికమెండేషన్ ఉంటేనే పద్మశ్రీ అవార్డులు వస్తున్నాయి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, రికమెండ్ చేయండి అని అడగట్లేదు అని అన్నారు, బాధపడ్డారు. నాలాంటి నటుడికి రావట్లేదు అని. అందుకోసమే మీరు ఆ డైలాగ్ పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్లీ నేను అది వెళ్ళలేదండి, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది నాకు. అది నేను ఏదో సరదాగా ఒక సరదా సిచ్యువేషన్లో పెట్టాల్సి వచ్చింది, కానీ అది కనెక్ట్ అయిందని నాకు తర్వాత తెలిసిందనమాట. సో ఆయనకి అసలు పద్మశ్రీ రాలేదు, ఈయన ఇలా బాధపడ్డారనేది ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. వెంకీ గారు, సో యాక్చువల్గా ఇప్పుడున్న సినిమాల్లో కొన్ని సినిమాలు చాలా వరకు క్రిస్పీ డ్యూరేషన్ చూడడానికి ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. ఈ సినిమా టోటల్ డ్యూరేషన్ ఎంత ఉంది, అండ్ అదిదా సర్ప్రైజ్ సాంగ్ ఎంత హిట్ అయిందో ఆడియన్స్ స్క్రీన్ నుంచి బయటికి రాగానే ఇదిదా సర్ప్రైజ్ అని ఫీల్ అయ్యే మూమెంట్ ఏముందంటే ఏం చెప్తారు? మేడం లెంత్ గురించి మాకు చెప్పమాకండి. 3 hours 20 minutes పుష్ప చేశారు. సో ఇది లెంత్ 236 అండి. డెఫినెట్గా విత్ ఆల్ కార్డ్స్ డెఫినెట్గా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమా ఆగిందో లేకపోతే స్లో అనే ఫీలింగ్ అసలు రాదండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అదిదా సర్ప్రైజ్ థింగ్ ఏదో అడిగారు కదా, ఆ థింగ్ మీరు సినిమాలో చూడండి, డెఫినెట్గా మీకు అంటే ఆడియన్స్ బయటకు రావడానికి ఇది ఒక వావ్ ఫ్యాక్టర్ అని మీరు అనుకునేది ఏంటి అని అంటే సినిమా స్క్రీన్ ప్లే అండి, స్క్రీన్ ప్లే అండ్ ఎంటర్టైన్మెంట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెంకీ గారు అడగొచ్చాను, మీరు భయపడకుండా అడగండి. అంటే లాస్ట్ టైము ఎక్స్ట్రాడినరీ ప్రెస్ మీట్లో నితిన్ గారు ఏమన్నారంటే శ్రీలీల గారు డేట్స్ దొరకట్లేదు ప్రమోషన్స్ కానీ ఏదో చిన్న మాట చెప్పారు. మరి ఎందుకు పెట్టుకున్నారని నేను అడిగా నెక్స్ట్ సినిమాకి. అంటే వెంకీ కుడుముల గారు రికమెండ్ చేశారు, అసలు ఒప్పుకోలేదు ఆమె వద్దు అంటే అని చెప్పి అన్నారు. ఎందుకు అంత ఫోర్స్ చేశారు మీరు శ్రీలీల గారిని పెట్టుకోవడానికి? అంటే ఫోర్స్ ఏం లేదండి, ఆయన మామూలుగా ఏంటంటే మీరు బాగా పగడబందీగా ఉన్నారు మీరైతే. ఓకే, ఇప్పుడు ఆనెస్ట్ పాడ్కాస్ట్. సో నాకేంటంటే సినిమా ఎప్పుడైతే రష్మిక కాదు శ్రీలీల అనుకున్నప్పుడు నాకు క్యారెక్టర్లో బాగా ఈ క్యారెక్టర్ ఏంటంటే అండి యంగ్ కొంచెం ఎనర్జీ కూడా ఉండాలన్నమాట. సో నాకు లీల అయితే చాలా బాగుంటుందని అనుకున్నాను. సో అంటే తన క్యారెక్టరైజేషన్ కూడా ఎలా అంటే టాలెంట్ ఉండడం ఒకటి, టాలెంట్ ఉందని ఊహించుకోవడం ఒకటి. సో సెకండ్ కేటగిరీ అనమాట. సో ఫన్ జనరేట్ చేయడానికి చిన్న ఆ ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. తెలుగు అమ్మాయి, సో శ్రీలీల, సో అలా. సార్ రవి గారు, ఇందాక మీరు 26th అంటే ఇప్పుడు ఇంట్లో నాన్న సినిమాకి వెళ్ళొద్దు అంటారండి, వెళ్తాం. అన్నయ్య క్రికెట్ ఆడొద్దు అంటాడు, వెళ్తాం. సో అలాగే ఈయనన్నా కూడా నాకు ఇంకా ఫ్యామిలీయే కాబట్టి ఇప్పుడు ఎందుకు అని అన్నా కూడా లేదు ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా మళ్ళీ ఇమీడియట్గా ఎందుకు అని అంటే లేదు అన్నాను. అండ్ ఇప్పుడు నాకు ఇంకొకటి ఏంటంటే ఏదన్నా లైఫ్ లైన్ ఎవరంటే బిగ్ బాస్ రవి గారు అనమాట. సో రవి గారు కూడా అన్నారు అని అంటే ఆయనతో మాట్లాడితే ఆయన కూడా కరెక్టేనండి అని అంటే. సార్ రవి గారు, ఇందాక మీ సినిమా లైనప్స్ గురించి చెప్పారు కదా, అయితే చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటుంది ఏంటంటే పవన్ గారు ఇటు సుకుమార్ కాంబినేషన్తో రావాలని చాలామంది కోరుకుంటున్నారు సార్. సుకు గారితో సినిమా ఉండాలి, అది ఎక్కువ ఫ్యాన్స్ చాలామంది కోరుకుంటున్నారు. సార్ అది జరిగితే అసలు 2 కళ్ళు సరిపోవు ఎవరికి. కాకపోతే సార్ ఉన్న బిజీకి ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఐ డోంట్ థింక్ హీ కెన్ గివ్
అంటే సుకుమార్ గారు కావాల్సినంత టైం ఇవ్వలేరని, దాన్ని ఎందుకు అందరికీ నచ్చుద్ది అది అలా ఉంటే ఆ సినిమా జరిగితే అని. కానీ అది జరగదని కూడా మనకు తెలుసు కదా, కానీ జరిగితే కనుక చాలా బాగుంటుందని అందరూ హ్యాపీ. మీరు ఏమైనా ట్రై చేస్తారా ఒకవేళ అవకాశం? అంటే ఇప్పుడు సార్కి ఉన్న డేట్ల అవైలబిలిటీని బట్టి అసలు కష్టం కదండి, అది మనకి ఆల్రెడీ తెలిసినా ట్రై చేయటం ఎందుకు. థ్యాంక్ యూ వెంకీ యా వన్ లాస్ట్ క్వశ్చన్ వెంకీ ఫణి గారు వన్ సెకండ్ సార్. రాబిన్ హుడ్ అనేటువంటి వ్యక్తి సామాజిక అన్యాయాలను ఎదుర్కొనే వ్యక్తిగా పోర్ట్రే చేయబడ్డాడు, అసలు ఉన్నాడో లేడో తెలియకపోయినా సరే. అండ్ ఈ రాబిన్ హుడ్ కూడా అలాంటి సామాజిక అన్యాయాలను ఎదుర్కొంటా ఉంటాడా ఇన్ హిజ్ ఓన్ వే ఆర్? అంటే నాకున్నది ఏంటంటే నాకు తెలిసిన హీరో ఏంటంటే నీడీ పీపుల్కి నిలబడే ప్రతి ఒక్కళ్ళు హీరోనండి. సో ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి నిలబడతాడు. సో అలాంటి ఆ టైటిల్ జస్టిఫికేషన్ అయితే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. యా నితిన్ గారు, లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారు రెఫరెన్స్ ఏమన్నా ఉంటుందా ఇందులో? దీంట్లో లేదండి, దీంట్లో ఏం లేదు. ఉంటే ఎందుకుందని అంటారు, లేదంటే ఎందుకు లేదో అంటారు. అన్నీ మీరే మాట్లాడి మళ్ళీ నా చేత పెడతారు మైక్ మీరు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అండి. March 20